హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం కేస్ ఆఫ్ కొండానా కన్నడ డబ్బింగ్ మూవీ రివ్యూ మాట్లాడుకోబోతున్నాం. ముందుగా అందరూ నన్ను ఎంకరేజ్ చేయడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే మూవీ కేస్ ఆఫ్ కొండానా. 2024లో కన్నడలో థియేటర్లో రిలీజ్ అయిన ఈ మూవీ ప్రస్తుతం ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో 2 గంటల 20 నిమిషాల నిడితో తెలుగు డబ్బింగ్తో రిలీజ్ అయ్యింది. ఇక తెలుగులో శ్రీకాంత్ హీరోగా, కృష్ణవంశీ డైరెక్షన్లో వచ్చిన మహాత్మా మూవీలో హీరోయిన్గా చేసిన భావన ఇందులో లీడ్ రోల్ చేసింది. పోలీస్ ఏసీపీ ఆఫీసర్గా చేసింది. ఇక ప్రతి పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఉన్నట్టుగానే ఈ సినిమా స్టార్టింగ్లో కూడా మర్డర్ జరగటం, ఆ మర్డర్ని ఇన్వెస్టిగేషన్ ఏసీపీ లక్ష్మికి అప్పచెప్పటం, అంటే భావనకి అప్పచెప్పటం, ఆమె టేకప్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడంతో సినిమా స్టార్ట్ అవుతుంది. ఏఎస్ఏ విల్సన్కి ఒక రౌడీ గ్యాంగ్కి మధ్య చిన్న గొడవ. ఆ రౌడీ గ్యాంగ్ ఏసీపీని దెబ్బ కొట్టడానికి చూస్తూ ఉంటుంది. అలాగే అదే నగరంలో ఒక నార్త్ ఇండియన్ జంట 2 పిల్లలతో నివసిస్తూ ఉంటారు. వారికి ఓ పిల్లవాడికి రేర్ డిసీజ్తో బాధపడుతూ ఉంటాడు. అతడిని రక్షించుకునే క్రమంలో ఆ జంట ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా 3 కథలు ప్యారలల్గా వెళ్తూ ఉంటాయి. మొదటి 20 నిమిషాలు క్యారెక్టర్లను పరిచయం చేస్తూ కాస్త స్లోగా సాగుతూ ఉంటుంది. 30 నిమిషాల తర్వాత అసలు కథలు ఎంటర్ అయిన తర్వాత స్పీడ్ అందుకోవటం, 2 మర్డర్లు జరిగిన తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతూ స్పీడ్ అందుకుంటూ వెళ్తుంది. ఇక ఆ 2 మర్డర్లు జరిగిన తర్వాత ఆ మర్డర్లు చేసిన వాడిని సింపుల్గా ఈజీగా పక్కింట్లో నుంచి పట్టుకున్నట్టుగా పట్టుకుని చక్కగా స్టోరీని అక్కడితో ముగించి, ఆ తర్వాత స్టోరీ ఎటు వెళ్తుందో మనం ఎటు వెళ్ళాలో మనకు అర్థం కాదు. తర్వాత ఆ స్టోరీని మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీని కాస్త పోలీస్ సెల్ఫ్ డిఫెన్స్గా మార్చేసి ఇక ఎటో తీసుకెళ్తూ ఉంటారు. డైరెక్టర్కి ఆలోచన ఎందుకు వచ్చిందో మనకెంత ఆలోచించినా అర్థం కాదు. కథ ఎటు వెళ్తుందో మనం ఎటు వెళ్ళాలో అర్థం కాక సినిమాని అక్కడితో మనం స్కిప్ చేయడం మంచిది. క్లైమాక్స్ కూడా సాదా సీదాగా ఒక ఎండ్ కార్డ్ వేయాలి కాబట్టి ఆ విధంగా అలా ముగించేశారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ సినిమాని మీకు వీలైనంత వరకు స్కిప్ చేసి వదిలేయండి. ఇక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5 అవుట్ ఆఫ్ 5. దయచేసి ఈ వీడియోలు చూస్తున్న మీరందరూ తప్పకుండా నన్ను ఎంకరేజ్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఓకే బాయ్, గుడ్ బై. ఓకే, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. బాయ్.